ట్యాక్స్ పేయర్లకు భారీ గుడ్ న్యూస్. 1,00,000 వరకు పన్ను మాఫీ. పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తాజాగా శుభవార్త చెప్పింది. ఇటీవల మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు 1,00,000 వరకు ట్యాక్స్ మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి అనుగుణంగా కీలక ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జనవరి 31, 2024 నాటికి ఆదాయ పన్ను, సంపద పన్ను లేదంటే బహుమతి పన్నుకు సంబంధించి ట్యాక్స్ను 1,00,000 వరకు లోబడి ఉన్నటువంటి ఆ నోటీసులను నిలిపివేయాలి అని సిబిడిటి నిర్ణయించింది. ఇది పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం అని చెప్పొచ్చు. అలాగే వడ్డీ, పెనాల్టీ, ఫీజు, సెస్ లేదా సర్ఛార్జీలకు సంబంధించిన నోటీసులు కూడా ఈ పరిధిలోకే వస్తాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సిబిడిటి తెలిపింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి ఉన్నటువంటి పన్ను బకాయిలను మాఫీ చేయడంతో పాటు 2010-11 ఆర్థిక సంవత్సరం వరకు 25,000, 2011-12 నుంచి 2015-16 ఆర్థిక సంవత్సరానికి 10,000 లోపు పన్ను బకాయిలకు సంబంధించిన నోటీసులను వెనక్కు తీసుకోనున్నారు. ఈ రద్దు మొత్తం విలువ దాదాపు 3,500 కోట్లుంటుందని ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. అయితే ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం టీడీఎస్ లేదా టీసీఎస్ చేసిన వారికి ఈ ఉపశమనం వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఐటీ పోర్టల్లోకి వెళ్లి పన్ను బకాయిలకు సంబంధించిన నోటీసులు ఏవైనా వచ్చాయా అని చెక్ చేసుకోవాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. సిబిడిటి నిర్ణయంతో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పన్ను బకాయిల విషయంలో ట్యాక్స్ పేయర్స్కు భారీ ఉపశమనం లభించినట్లయింది.